ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులకు, ఆధ్యాత్మిక పిపాసులకు, బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి అంశాన్ని విశ్లేషణ చేద్దాం. గురు సేవ. గురువుకి గాని భగవంతునికి గాని ఏ విధంగా సేవ చేయాలి? భక్తులైన వాళ్ళు, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు భగవంతుని పట్ల ఏ విధమైన భావనతో ఉండాలి? శిష్యులైన వారు గురువు పట్ల ఏ విధమైన భావనతో ఉండాలి? ఏ విధమైన సేవలు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కేవలం ఇది నా ఆంతరంగిక విశ్లేషణ మాత్రమే. అయితే గురువుకి ఏ విధంగా సేవ చేస్తే మనకు జ్ఞానం సిద్ధిస్తుంది, గురువుకి ఏ విధమైనటువంటి సేవలు చేస్తే మనకు జ్ఞానం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం విచారణ చేద్దాం. మొదటగా సేవను శుశ్రూషలు అంటారు. శుశ్రూష అంటే సేవ. అయితే గురువు గారికి 4 విధాల శుశ్రూషలు అంటే సేవలు ప్రతి శిష్యుడు తప్పకుండా చేసుకోవాలి. ఏంటి ఆ 4 అంటే స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు. స్థాన, అంగ, భావ, ఆత్మ సేవలు. సేవలు అంటే శుశ్రూషలు, శుశ్రూషలు అంటే సేవలు. అయితే గురువు గారికి మనం ఈ 4 శుశ్రూషలు, సేవలు ఎప్పుడైతే చేస్తామో మనకు తప్పకుండా బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. గురువు ఏ విధంగా తరించి స్థితిలో ఉన్నారో, మంచి జ్ఞాని అయి ఉన్నాడో ఆ విధంగా మనం కూడా తరింపజేసేటటువంటి గురుమూర్తికి మనం ఏ విధంగా సేవ చేస్తే మనం గురువులాగా తరించబడతాము. మనం గురువు గారికి 4 విధాల 4 రకాల సేవలు చేస్తేనే మనం గురు కృపకు పాత్రలం అవుతాం. అంటే గురు ప్రేమకి లోనవుతాం. గురువు మన పైన గురు కటాక్షం ఉంటే తప్పకుండా గురువు ఎంత స్థితికి ఎదిగాడు, శిష్యుడు కూడా అంత స్థితికి ఎదుగుతాడు. అంటే గురువు ఏ స్థితికి ఎదిగాడు? తన అంతరంగమందు పరమాత్మని దర్శించి ఆ పరమాత్మ సర్వత్రా ముళ్ళుగుచ్చ సందు లేకుండా వ్యాపించి ఉన్నది అని తెలుసుకొని అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకొని నిత్యము బ్రహ్మార్పణ బుద్ధితో జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఒక సత్పురుషుడు, ఋషి, గురువు. కాబట్టి అంత స్థితికి మనల్ని తీసుకుపోయే శక్తి కేవలం గురువుకే ఉంటుంది. కాబట్టి అంతటి మహోన్నత ఉత్కృష్టమైన గురుస్థానంలో ఉన్నటువంటి గురుమూర్తికి మనం ఏ విధంగా సేవలు చేస్తే మనము జ్ఞానులం అవుతాము. అంటే 4 రకాల సేవలు అన్నాం. అదేంటి? స్థాన, అంగ, భావ, ఆత్మ సేవలు. మరి స్థాన సేవ అంటే బాహ్యంగా తెలుసుకుందాం. ఒక విషయము, శుశ్రూషలు, సేవలు అనేవి బాహ్యంగా కొన్ని అర్థాలు, నిగూఢ రహస్యంగా కొన్ని అర్థాలు. అంటే దాని బాహ్యార్థం, అంతరార్థం వేరే ఉంటుంది, దాని యొక్క పరమార్థం కూడా వేరేగా ఉంటుంది. కాబట్టి దాని బాహ్యార్థాన్ని, పరమార్థాన్ని, ఈ సేవలో దాగి ఉన్న నిగూఢ రహస్యాన్ని తెలుసుకుందాం. మొదటగా బాహ్యార్థాన్ని తీసుకున్నట్టయితే గురువు గారికి స్థాన, అంగ, భావ, ఆత్మ సేవలు చేయాలన్నాం కదా. స్థాన సేవ అంటే గురువుగారి దగ్గరికి ఉపదేశం తీసుకోవడానికి వచ్చినప్పటి నుండి, అంటే ఎప్పుడైతే గురువును ఆశ్రయించి తనుమన ధనములు అర్పించి గురువుకి శరణాగతి అయ్యావో ఆ రోజు నుండి గురువుకి ఎలా ఉండాలంటే శరణాగతి అయ్యుండి గురువు యొక్క స్థానం అంటే మందిరము ఎక్కడుందో, గురువు యొక్క నివాసం ఎక్కడుందో అక్కడ వెళ్ళినప్పుడల్లా గురువుకి శుశ్రూషలు చేయాలి. స్థాన సేవ. గురువు గారి యొక్క ఆశ్రమాన్ని కానీ, గురువు గృహస్థుడు అయి ఉంటే ఆ గురువు యొక్క ఏమంటారు గృహాన్ని కానీ కనీస పనులు చేసి పెట్టాలి. అంటే స్థాన సేవ అంటే గురువు ఎక్కడుంటాడో ఆ స్థానాన్ని శుభ్రంగా ఉంచడం, గురువు గారికి అన్ని సమకూర్చి పెట్టడం. అంటే నీవు గురువు గారిని ఆశ్రయించినావు కాబట్టి
జ్ఞానం తెలుసుకోవడానికి వెళ్తున్నావు కాబట్టి గురువు గారికి స్థాన సేవ చేస్తే, అంటే గురువు నివసించే ప్రదేశంలో నువ్వు గురువు గారికి పనులు చేసి పెడితే ఆయనకు సమయం కలిసి వస్తుంది. కాబట్టి ఆ పని చేసే సమయాన్ని గురువు శిష్యునికి ప్రబోధించడానికి ఆ సమయం వెచ్చించవచ్చు. అంటే ఇప్పుడు గురువు గారు గృహస్థుడు అయ్యి ఉంటే గృహస్థ ధర్మాలు ఏముంటాయి, ఇంట్లో పనులన్నీ వేసుకోవాలి, అన్ని వేసుకున్న తర్వాతనే ఖాళీ సమయంలో శిష్యులకి ఉపదేశం అంటే బోధ చేయొచ్చు. మరి ఇన్ని పనులు చేసుకుంటూ గృహస్థుడు ఇన్ని పనులు చేసుకుంటూ శిష్యులకు బోధ చేయాలంటే అప్పుడు శిష్యులు ఏం చేయాలి, గురువు గారికి అలా గృహమందు గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న కొన్ని పనులు చేసి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే సమయం కలిసి వస్తుంది, అంటే సమయం మిగులుతుంది. ఆ సమయాన్ని శిష్యునికి కేటాయించి ఆ విధంగా శిష్యుడికి ఏమంటారు బోధ తెలియజేస్తాడు. ఈ బోధ తెలియజేసినప్పుడు శిష్యుడు శ్రవణం చేస్తాడు కాబట్టి శిష్యుడికి జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇది స్థాన సేవ. మరి అంగ సేవ, గురువు గారి యొక్క అంగము అంటే శరీరము, గురువు గారికి కాళ్ళు ఒత్తడం కానీ పాదాల, గురువు గారి యొక్క కనీస అవసరాలు ఏముంటాయి, గురుగారు స్నానం చేసుకున్నప్పుడు ఆయన వస్త్రాలు ఉతకడము, అంటే గురువు గారి యొక్క వస్త్రాలు ఉతకడము, ఆయన జపము ధ్యానము చేసుకునేటటువంటి ఆ స్థలంలో అన్ని సమకూర్చి పెట్టడము, గురువు గారు అలసిపోతే కాళ్ళు ఒత్తడము, ఇలా రకరకాలు ఏ విధంగా గురువు మన్ననలు పొంది గురువు యొక్క ప్రేమను పొందుతామో అన్ని సేవలు గురువుకు చేసేయాలి. అది అంగసేవ. భావసేవ ఇది మెయిన్, ఇది ముఖ్యమైనది. భావసేవ గురువుని మదిలో తలుచుకుంటూ నువ్వు ఎక్కడున్నా, ఎక్కడంటే శిష్యులు వివిధ ప్రదేశాలలో ఉంటారు, వారి వారి గృహాలలో వండుకుంటూ కూడా ప్రతిరోజు భావనలో గురుమూర్తిని దర్శించుకొని నా గురువు నేను దగ్గర లేడు కదా, నా గురువు నా దగ్గర లేడు ఇప్పుడు, కాబట్టి నా గురువుని నా మనస్సులో ఒక్కసారి గుర్తు చేసుకొని భావం లోపల, అంటే ఒక్కసారి భావనకు గురి అయ్యి లోపల గురుమూర్తిని ఊహించుకొని గురుమూర్తిని ధ్యానించి గురువుకి పాద నమస్కారం చేస్తున్నట్టు భావన చేసి గురువుని అంటిపెట్టుకొని ఉండడమే భావసేవ, ఆత్మసేవ. అంటే గురువు నెక్స్ట్ ఏంది ఆత్మసేవ. గురువు ఏది తెలుసుకొని అంటి ముట్టకుండా తామరాకుపైన నీటి బొట్టులాగా ఉన్నాడో అలాంటి స్థితికి శిష్యుడు ఎదిగే సాధన క్రమమే ఆత్మ శుశ్రూష. అంటే గురువుకి స్థాన శుశ్రూష చేస్తే, గురువు ఆశ్రమంలోకి వెళ్ళి గురువుకి కావాల్సిన కనీస అవసరాలని పనులను చేసి పెడుతూ, గురువు గారికి కాళ్ళు ఒత్తుతూ, గురువు గారికి వస్త్రాలు ఉతుకుతూ, గురువుగారి దగ్గర ఉండి జ్ఞానాన్ని తెలుసుకొని గురువుగారిని మనస్సులో ధ్యానిస్తూ, ఎలాంటి కపటం లేకుండా కల్ముషం లేకుండా గురువు పట్ల అనన్యమైన ప్రేమ భావన లోపల అంతరంగమందు భావనపూర్వకంగా ఉండి, తర్వాత గురువు ఏదైతే నీకు ఉపదేశించిండో ఆ సాధన సిద్ధాంతాలని అవపోసన పట్టి అంతరంగ అన్వేషణ చేయడమే ఆత్మ శుశ్రూష. ఈ 4 సేవలు ఎవరైతే చేస్తారో వారే గురువంతటి వాళ్ళు అవుతారు. అంటే గురువు ఏది తెలుసుకున్నాడో అదే శిష్యుడు తెలుసుకుంటాడు. గురువుకి సేవలు చేయాల్సి వస్తుందని చెప్పేసి అంగ స్థాన భావ ఆత్మ సేవలు చేయాల్సి వస్తుందని ఎగ్గొట్టి, అంటే నేనెందుకు చేయాలి అనే అహంకారంతో కొందరు ఉంటారు. ఎప్పుడైతే గురువు పైన ఉన్న ఆ ప్రేమ విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే శిష్యుడికి కరువైతాయో, ఎప్పుడైతే అహంకారపూరితంగా ఉంటాడో అప్పుడు ఆ శిష్యుడికి కించిత్ జ్ఞానం కూడా సిద్ధించదు. ఎందుకంటే గురు శరణాగతి అయితేనే కదా గురువు జ్ఞానం ఇచ్చేది. కాబట్టి ఈ 4 శుశ్రూషలు బాహ్యమైన శుశ్రూషలు ఇవి, అంటే బహిర్గతంగా చేసే సేవలు ఇవి. మరి అంతర్గత సేవలు చూద్దాం. అంతర్గతంగా గురువుకు చేసే సేవ ఏంటంటే స్థాన సేవ. ఈ శరీరమే ఒక మందిరం, ఈ శరీరమే ఒక గృహం, ఈ శరీరంలో గురుమూర్తి ఉన్నాడు. ఈ శరీరంలో గురుమూర్తి ఉండడం ద్వారానే సకల ఇంద్రియాలు సర్వేంద్రియాలు ఆ గురుమూర్తి ఆజ్ఞతోనే
పనిచేస్తూ ఉన్నాయి. మన సహస్రార కమలమందు గురు శక్తి ఉంది కాబట్టి, ఆ గురు ప్రకాశం ఉంది కాబట్టి, ఆ గురుమూర్తి దయతోనే ఈ సర్వ అవయవాలు సర్వ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ దేహమే దేవాలయం జీవుడేరా సనాతన దైవం అన్నప్పుడు ఈ దేహమే గుడి కాబట్టి దీని స్థాన సేవ అంటే శరీరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి, దీన్ని అపకీర్తి పాలు చేయకుండా ధర్మంతో ఎలాంటి చోరము అంటే నీచమైన నికృష్టమైన తుచ్చమైన పనులు చేయకుండా గురువు ఇల్లున్నాడు కాబట్టి మనం బాహ్యంగా గురువును ఆశ్రయించినాం కాబట్టి, అంతరంగ గురువును అన్వేషణలో ఉన్నాం కాబట్టి, ఆంతరింగిక గురువు అన్వేషణలో ఉన్నాం. అఖండంగా వెలిగిపోతున్నటువంటి గురుమూర్తిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, ఈ శరీరమే ఒక పెద్ద ఆశ్రమం కాబట్టి, ఈ ఆశ్రమంలోనే మన గురుమూర్తి ఉన్నాడు, దక్షిణామూర్తి ఉన్నాడు కాబట్టి మనం దక్షిణామూర్తిని చూడాలంటే, ఇల్లు ఉన్న గురువుని చూడాలంటే దీన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఈ శరీరంలో ఉండే అరిషడ్ వర్గాలు ఈర్ష, కుళ్ళు, కుచ్చితము, అసూయ, మోసము, దొంగతనము, లాలస, ఈ అరిషడ్ వర్గాలు, అహం, మమ, నాకే కావాలి, నాదే, ఇవన్నీ ఎప్పుడైతే ఈ శరీరంలో నిండుకుంటాయో అప్పుడు ఇది శుభ్రం ఉండదు కాబట్టి, స్థానం శుభ్రం ఉండదు, స్థానం అంటే ఈ శరీరం శుభ్రంగా ఉండదు కాబట్టి ఆ గుడి పాడుపడ్డట్టు అవుతుంది. కాబట్టి ఇలా ఉన్న గురుమూర్తిని మనం చూడలేం కాబట్టి ఇవన్నిటిని దులిపి పడేయాలి అంటే ఇలాంటి నికృష్టమైనటువంటి ఈ మన లోపల ఉండే గుణాలని తీసేయడమే స్థాన సేవ. అంగసేవ అంగలింగము భంగమని గురు పుంగవుని పరిపూర్ణ బోధచే. ఈ అంగాలలో ప్రతి అవయవంలో ఈ అంగము ఈ ప్రతి అవయవంలో ఆ గురుమూర్తి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంది కాబట్టి మనము ఏం చేయాలి అంటే స్థాన సేవ. మనకు గురుమూర్తి ఎక్కడ ఉన్నాడు, ఇంత పెద్ద గృహంలో ఇంత పెద్ద శరీరంలో గురుమూర్తి స్థానం ఏడుందంటే సహస్రారం కాబట్టి మన దృష్టి ఏకమై ఈ రెండు దృష్టులు ఏకమై ఎప్పుడైతే మనం సహస్రార కమలమందు ఆ పరమాత్మ వైపు దృష్టి సారిస్తామో అదే అంగసేవ. స్థాన సేవ, భావసేవ చూద్దాం. ఈ బాహ్య నేత్రాలను, మనస్సుని, ఈ ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అన్నిటినీ అంతర్ముఖం చేసి ఆ సహస్రార కమల మధ్యమందు ఉన్న గురుస్థానం ఏదైతే ఉందో అక్కడ ఆ పరమాత్మని ధ్యానిస్తూ తపిస్తూ ఉండడమే భావ శుశ్రూష. ఎప్పుడైతే మనము ఈ బాహ్యంగా మనం గురూపదేశం తీసుకున్నాం కాబట్టి ఆ గురువు చెప్పినటువంటి ఈ సోపానాలని చేస్తూ ధ్యానము జపము చేస్తూ మనం అంతర్దృష్టితోటి భగవంతుణ్ణి అంటే సర్వత్రా ములుగుచ్చ సందు లేకుండా వ్యాపకమై ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే అంతర్గతం అవుతేనే తెలుసుకుంటాం కాబట్టి మన మనసుని అమనస్కం చేస్తే మనకు అది సిద్ధిస్తుంది. కాబట్టి మనము అంతర్గతమయ్యి మన మనస్సు మన ఇంద్రియాలు అన్ని అంతర్గతంలోనికి మలుచుకొని ఎలా తాబేలులాగా సర్వే ఇంద్రియాలను గుప్పిట పెట్టుకొని బాహ్యంగా చూడకుండా బాహ్యంగా ప్రయాణించకుండా అన్ని ఇంద్రియాలని ఇంద్రియ వాసనలని ఇంద్రియ విషయాలని అవి బయటకు వెళ్లకుండా లోపలికి అణుచుకొని మనస్సును తదేకంగా ఎప్పుడైతే మనం దృష్టి సారించి చూస్తున్నామో అప్పుడు మనకు కలిగే ఆ అనుభవపూర్వక జ్ఞాన సిద్ధియే ఆత్మ శుశ్రూష. కాబట్టి బాహ్యంగా మనం గురువును చేరి ఈ 4 బాహ్యంగా చేసే సేవలు ఖచ్చితమైన నిర్దిష్టమైన పద్ధతిలో మనం సేవ చేస్తే అంతర్గతంగా పరమార్థం పూరితంగా ఈ 4 అంతర్గత శుశ్రూషలు చేసి మనం పరమాత్మ స్థితిని అనుభవించవచ్చు. అలా అనుభవించడం ద్వారా ఇందులో ఉన్న గురుమూర్తి సర్వత్రా ఉన్న గురుమూర్తి ఒక్కడే
ప్రతి జీవరాశిలో ఉన్న గురుమూర్తి ఒక్కడే. ముళ్ళుగుచ్చ సంధి లేకుండా ఈ అండపిండ బ్రహ్మాండాలలో నిండి నిపుడీకృతమై ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఒకే ఒక స్థితికి, అచల స్థితికి ఎప్పుడు వస్తామో అదే అసలైన జ్ఞానము, అదే అసలైన గురుమూర్తి స్థానము, అదే అసలైన ఆత్మసేవ. ఇలాంటి మంచి భావాలు అలవర్చుకుంటూ గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుతూ గురువులకి ఈ 4 సేవలు నిరంతరం చేస్తూ, ఏంటవి? స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు చేస్తూ గురువు యొక్క కరుణా కటాక్షాలను పొందుతూ ఈ పరమాత్మ స్థితిని అనుభవిస్తూ సర్వత్రా ఉన్నది ఒకటే అనే ఏకత్వ భావనకి రావాలని ఆకాంక్షిస్తూ మీ సోదరి గాయత్రి. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు.